ధనలక్ష్మి కుంచము అంటే అర్థం ఏంటంటే ఒక వెండి గ్లాసు కానీ లేదా రాగి గ్లాసు కానీ దాని మీద శంఖు చక్ర నామాల గుర్తులు ఉన్నట్లయితే దాన్ని ధనలక్ష్మి కుంచం అనే పేరుతో పిలుస్తారు. మీరు పూజా సామాగ్రి షాపుకు వెళ్ళినప్పుడు రాగి గ్లాసు లేదా వెండి గ్లాసు మీద శంఖువు చక్రము నామం గుర్తులు ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. అది మీరు గృహానికి తెచ్చుకోండి. దాన్నే ధనలక్ష్మి కుంచంగా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెం ఉంచండి. ఆ రాగి పళ్ళెంలో రకరకాలైనటువంటి పుష్పాలు ఏర్పాటు చేయండి. ఆ రాగి పళ్ళెం మధ్యలో కొన్ని రూపాయి బిళ్ళలు ఉంచండి. ఆ రాగి పళ్ళెంలో ఈ శంఖు చక్ర నామాల గుర్తులున్నటువంటి వెండి ధనలక్ష్మి కుంచాన్ని కానీ రాగి ధనలక్ష్మి కుంచాన్ని కానీ ఏర్పాటు చేయండి. అంటే ఆ గ్లాసుని ఏర్పాటు చేయాలి. ఈ గుర్తులున్న గ్లాసుని